నమస్తే, నేను మీ లక్ష్మీప్రసాద్. వెల్కమ్ టు దేశభక్తి. అమరన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఇది రియల్ డైలాగ్ కాదు, రియల్ డైలాగ్. ఒక తల్లి స్వయంగా తన కొడుకుతో అంటూనే ఉంటుంది. 250 పేజీల సినిమాల్లో, 2.5 గంటల సినిమాల్లో ఈ ఒక్క డైలాగ్ వింటే మనిషిని అమాంతం కుప్పకూల్చేస్తుంది, గుండె తరుక్కుపోద్ది. ఏ తల్లి ఈ డైలాగ్ చూసినా పేగులు కదిలిపోతాయి. ఎందుకంటే పేగు తెంచి పంచి ఇచ్చిన తల్లులకు మాత్రమే ఆ ప్రేమ అర్థమవుతుంది కాబట్టి. ఈవెన్ ఆ తల్లి తన ఎదురుగా చూపిస్తున్న ప్రేమ ఆ పిల్లలకు కూడా అర్థం కాదు. అది పందైనా మనిషి అయినా. గాడ్ సీక్రెట్. ఈ మాటను ఒక్కసారే కాదు, తన కొడుకుని గాయాలతో చూసిన ప్రతిసారి అంటది, అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ, ఎందుకురా ఇలా? ఇన్ని కష్టాలు పడడానికా? ఇంత రక్తం చిందించడానికా? ఇన్ని గాయాలతో ఒళ్ళు గుల్ల చేసుకొని కందించుకోవడానికారా నేను అష్ట కష్టాలు పడి 9 మాసాలు మోసి అరిచి గీపెట్టి మరీ నిన్ను కన్నదే? ఎందుకురా నాన్న మనకి ఇవన్నీ అంటది. ఆ తల్లి ప్రేమ కొడుకుకి అర్థం కాకపోయి ఉండొచ్చు. దేశభక్తితో రక్తం నిండిపోయిన ఆ కొడుకుకి కర్తవ్యం మీద ఉన్న ప్రేమ ఆ తల్లికి అర్థమైనా తట్టుకోలేకపోయి ఉండొచ్చు. ఆ తరువాత అమరన్ రాడికల్స్ యుద్ధంలో చనిపోతాడు. అది విని తల్లి తట్టుకోలేక తల్లడిల్లిపోయి విరవిలలాడిపోయి కుప్పకూలిపోతుంది చూడు. దేవుడా, అది చూసి తట్టుకోలేమంతే. అలాంటి గుండె పగిలిపోయిన తల్లులు ఎందరూ ఏడ్చి ఒంట్లో నీళ్ళింకిపోయిన తల్లులు ఎందరూ వాళ్ళ బాధను వర్ణించడం కానీ, వాళ్ళను ఓదార్చడం కానీ ఎవడి తరం కాదు. ఇది నీ చుట్టుపక్కల ఉండే దేశద్రోహులకు అర్థం కాదు. ఎడారి రాడికల్ దరిద్రపు జాతులకు అసలే అర్థం కాదు. అలాంటి తల్లులు, అక్క చెల్లెమ్మలు ఇంటి పక్కన ఒంటరిగా ఉంటే వాళ్ళ మీద పడి కొట్టేస్తాం, కొరికేస్తాం, తొక్కేస్తాం, పిసికేస్తామనే మూర్ఖపు నా కొడుకులకి అసలే అర్థం కాదు. ఏదో ఒకరోజు కసబ్ లాంటి కసాయి నా కొడుకులు వాడింటిలోనే దూరి వాడి అక్క, చెల్లె, తల్లిని కొట్టేస్తే, కొరికేస్తే, తొక్కేస్తే, పిసికేస్తే తప్ప వాడికి అర్థం కాదు. పిషావర్ నువ్వు చూసావు, నేను చూశాను. జై హింద్, జై భారత్.